హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రైని తయారు చేసుకుంటున్నామండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వంకాయ కర్రీ ఫ్రై కాకుండా ఇలా నువ్వు కారం పెట్టి ఈ వంకాయల్ని ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ఒక 350 గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నానండి. నేనైతే ఇలా పొడుగు వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలను కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలను వేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వులను తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకుని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి. మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం కలవదనమాట. ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని, ఉప్పుని వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇందులోకే ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. దీని అంతటిని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. ఈ మసాలాని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వంకాయల్ని కడిగి తీసుకున్నానండి నేను. ఈ వంకాయల్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. నేను గుత్తి వంకాయలాగా అయితే కట్ చేయట్లేదండి. ఇలా పొట్టను మాత్రమే ఇలా చీలుస్తున్నాను. మధ్యలోకి చీల్చుకుంటే సరిపోతుందనమాట. ఇలా చీల్చుకున్న ఈ వంకాయలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారాన్ని ఇలా పెట్టుకోవాలండి. మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలి. నేను పొడుగు వంకాయలు తీసుకున్నాను కాబట్టి ఇలాగా మధ్యకి కట్ చేసుకుని ఈ కారాన్ని స్టఫ్ చేసుకుంటున్నానండి. అదే మీరు రౌండ్గా ఉన్న వంకాయలను తీసుకుంటే కనుక గుత్తి వంకాయలా కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా నేను ఒక సైడ్ ఇలా మజ్జిగ పొట్టను చీల్చుకుని దీంట్లోకి కారాన్ని పెట్టుకుంటున్నాను. మీరు వంకాయలు కట్ చేసినప్పుడు పుచ్చులు లేకుండా చూసుకుని ఈ కారాన్ని ఇలా స్టఫ్ చేసుకోండి. ఇలాగే అన్ని వంకాయలకి మనం ఈ కారాన్ని పెట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ వంకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే వంకాయలన్నీ ఒకటేసారి ఫ్రై చేసుకోవడానికి వీలవుతుంది. ఆయిల్లో వంకాయలు వేసిన తర్వాత వెంటనే కదిపేయకూడదండి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయల్ని ఫ్రై చేసుకోండి మెత్తగా అయ్యేంత వరకు. వంకాయలు కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అటు ఇటు వంకాయలను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీరు రౌండ్ వంకాయలు కొంచెం లావుగా ఉన్నాయి తీసుకుంటే కనుక మూత పెట్టి మగ్గించుకోండి. నేను ఈ పొడుగు వంకాయలు తీసుకున్నాను కాబట్టి మూత పెట్టి మగ్గించిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా తొందరగా మగ్గిపోయినాయి అనమాట. వంకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వంకాయలని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది. వంకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ వీటిని. ఈ వంకాయలు వేగడానికి 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. 10 నిమిషాలకి వంకాయలు ఇలాగా బాగా ఫ్రై అయినాయి. దీనికి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినొచ్చండి. లేదంటే ఏదైనా సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నువ్వు కారం పెట్టిన వంకాయ మసాలా ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా